బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో 2,25,00,000 నగదు పట్టుబడింది. ప్రొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారుని మార్టూరు పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 2 కోట్లకు పైగా నగదు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు సీజ్ చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి 24 అవర్స్ మన వాహనం తనిఖీ చేసుకుంటాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి ప్రాంతంలో బొల్లాపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్గేట్ దగ్గర ఎదురుపడి ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అక్కడి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, డిజైర్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి స్విఫ్ట్ డిజైర్లో ఈ క్యాష్ పెట్టుకోవడం జరిగింది. ఈ క్యాష్ ఎక్కడ తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ దగ్గర తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే సరైన ఆధారం చూపినందున మేము క్యాష్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తర్వాత సరి తీసుకుంటారు. ప్రస్తుతానికి క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల నుంచి మా ట్రేజ్ పంపిస్తున్నాము. ఆ తర్వాత అదేవిధంగా తదుపరి చర్య నిమిత్తము మా గుంటూరు పంపిస్తున్నాం ఐటీ శాఖ వాళ్ళకి. వాళ్ళు వచ్చి విచారిస్తున్నారు. 2,20,00,000 2,25,00,000